ఇప్పుడు చెప్పే శ్లోకాలు చాలా అద్భుత స్తోత్రాలు. అమ్మవారు ఎక్కడ ఏ రూపంలో ఎలా ఉంటుందో వర్ణించారు. నేను చెబుతూ ఉంటే మీరు చెప్పండి, శ్రద్ధగా చెప్పండి. నిత్యా ఏవ ఏష జగన్మాత విష్ణోః శ్రీః అనపాయిని. శ్లోకములలో కలిపి ఉంటాయి సంధులు సమాసాలు, కానీ నేనేం చేస్తున్నానంటే మీకోసం ఏ పదానికి ఆ పదం విడదీస్తున్నాను. రేపు పొద్దున పుస్తకంలోనేమో నిత్యై వైష అని ఉంటుంది, మీరేమో నిత్య యావ ఏష అన్నారు. ఏమిటంటే నిత్య యావ నిత్యైవ అవుతుంది, దానికి ఏష కలిస్తే నిత్యై వైష వృద్ధి సంధి అవుతుంది. అలా చదవాలంటే కష్టం కనుక మీకోసం స్పష్టత కోసం ఏ పదమునకు ఆ పదం విడదీసి చెబుతున్నాను అనమాట. ఆ దృష్టిలో పెట్టుకోండి. యథా సర్వగతో విష్ణుః తథా ఏవ అయం ద్విజోత్తమః అర్ధో విష్ణుః ఇయం వాణి నీతిరేష నయో హరిః. మళ్ళీ మొదటి నుంచి చెప్పిస్తానే, ఎందుకంటే ఇందాక విడదీసిందని మళ్ళీ ఇప్పుడు కలిపి చెప్పిస్తాను. కొంచెం ఓపిక తెచ్చుకుని అంటే చాలా లాభం, అందుకని ఇంత శ్రద్ధగా చెప్పిస్తున్నాను. నిత్యై వైష జగన్మాత విష్ణోః శ్రీః అనపాయిని యథా సర్వగతో విష్ణుః తథైవేయం ద్విజోత్తమ అర్ధో విష్ణురియం వాణి నీతిరేష నయో హరిః బోధో విష్ణుః ఇయం బుద్ధిః ధర్మోసౌ సత్క్రియాత్ ఇయం స్రష్టా విష్ణుః ఇయం సృష్టిః శ్రీర్భూమిః భూధరో హరిః సంతోషో భగవాన్ లక్ష్మీః తుష్టిః మైత్రేయ శాశ్వతీ ఇచ్ఛా శ్రీః భగవాన్ కామః యజ్ఞోసౌ దక్షిణాతు సా ఆజ్యాహుతిః అసౌ దేవీ పురోడాసో జనార్దనః పత్నీశాల మునే లక్ష్మీః ప్రాగ్వంసో మధుసూదనః చితిః లక్ష్మీః హరిర్ యోపః యధ్మః శ్రీః భగవాన్ కుశః సామస్వరూపీ భగవాన్ ఉద్గీతిః కమలాలయ స్వాహా లక్ష్మీః జగన్నాథః వాసుదేవః హుతాశనః శంకరో భగవాన్ విష్ణుః గౌరీ లక్ష్మీః ద్విజోత్తమ మైత్రేయ కేశవః సూర్యః తత్ప్రభా కమలాలయ విష్ణుః పితృగణః పద్మా స్వధా శాశ్వతపుష్టిదా ద్యౌః శ్రీః సర్వాత్మకో విష్ణుః అవకాశః అతివిస్తరః శశాంకః శ్రీధరః కాంతిః శ్రీః తస్యైవ అనపాయిని ధృతిర్లక్ష్మీః జగచ్చేష్టా వాయుః
సర్వత్రగో హరిః జలధిర్ ద్విజ గోవిందః తద్వేళ శ్రీః మహామతే లక్ష్మీస్వరూపం ఇంద్రాణి దేవేంద్రో మధుసూదనః యమః చక్రధరః సాక్షాత్ ధూమోర్నా కమలాలయ రుద్ధిః శ్రీః శ్రీధరో దేవః స్వయమేవ ధనేశ్వరః గౌరీ లక్ష్మీః మహాభాగ కేశవో వరుణస్వయం శ్రీః దేవసేనా తద్భర్త దేవసేనాపతిః హరిః అవష్టంభో గదాపాణిః శక్తిః లక్ష్మీః ద్విజోత్తమా కాష్ఠా లక్ష్మీః నిమేషోసౌ ముహూర్తోసౌ కళాతుసా జ్యోత్స్నా లక్ష్మీః ప్రదీపోసౌ సర్వః సర్వేశ్వరో హరిః లతాభూత జగన్మాత శ్రీః విష్ణుః ద్రుమసంస్థితిః విభావరీ శ్రీః దివసో దేవః శంఖచక్రగదాధరః వరప్రదో వరో విష్ణుః వధూః పద్మవనాలయ నదస్వరూపీ భగవాన్ శ్రీః నదీరూపసంస్థిత ధ్వజశ్చ పుండరీకాక్షః పతాకా కమలాలయ తృష్ణా లక్ష్మీః జగత్స్వామి లోభో నారాయణః పరః రతిరాగశ్చ ధర్మజ్ఞ లక్ష్మీః గోవింద ఏవ చ. మొత్తం 14 శ్లోకాలు ఉంటాయి. విష్ణు పురాణంలో 9వ అధ్యాయంలో 17వ శ్లోకం నుంచి 33వ శ్లోకం అన్నమాట ఇది. ఇందులో అమ్మవారి విశ్వరూపం, అయ్యవారి విశ్వరూపం సంపూర్ణంగా చెప్పేశారు. లక్ష్మీదేవి ఎప్పుడు ఆయనను విడిచిపెట్టదు. ఆ లక్ష్మి జగన్మాత, విష్ణుమూర్తి జగత్పిత, స్వామివారు జగత్తులకు తండ్రి, విడిచిపెట్టకుండా మాత వక్షస్థలం మీద ఉంటుంది. సర్వ ప్రాంతాల్లోనూ విహరిస్తాడు గనక, అంతటా వ్యాపించి ఉంటాడు గనక ఆయన విష్ణు అన్నారు. సర్వగతః అంటే అన్ని చోట్లకి వెళ్ళగలడు, ఎక్కడైనా ఉంటాడు, ఏకకాలంలో ఉంటాడు. ఒక కరెంటు తీగలో ప్రవహిస్తే తీగలో ఎక్కడ కరెంటు ఉందంటే ఏం చెబుతాం? ఆ తీగలో ఎక్కడ మధ్యలో ఆ ప్లాస్టిక్ కత్తిరించి వెయ్యెట్టినా వేలెట్టినా మీకు తెలుస్తుంది. ఒకసారి వెళ్ళి చూడండి, ఇప్పుడు వద్దు. కాబట్టి మొత్తం వైరంతా ఉంటుంది అందులో ఎక్కడో ఒక చోట మనం శక్తి లాక్కుంటున్నాం. నిజంగా వేలెట్టారు సుమా, లేకపోయిన గొడవ. గురువుగారికి అప్పుడప్పుడు హాస్యం అలా అలవాటు కాబట్టి ఆ మాట అన్నారు కదా అని నిజంగా వేలెట్టి వైరు కట్ చేసి గురువుగారు ఎక్కడుంది అని వేలెడితే ఆ తర్వాత మళ్ళీ లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. ఎలక్ట్రిసిటీ అనేది అంతటా ఉంటుంది అందులో. అలాగే పరమాత్ముడు అంతటా ఉంటాడు, ఎక్కడో ఒక చోట వెలుతురు రూపంలో దర్శనమిస్తాడు, దీపం ఉన్న చోట వెలుతురు ఉన్నట్లుగా. శ్రీ మహావిష్ణువు డబ్బు, అర్థం, అర్థానికి నీతి అమ్మవారు. చూసారు ఎంత తేడా ఉందో? స్వామివారు డబ్బు అయితే డబ్బుని నీతికి వాడడానికి, నీతిపరంగా డబ్బు సంపాదించడానికి కావలసి వచ్చే బుద్ధి అమ్మవారు. అమ్మవారు న్యాయమైతే అయ్యవారు ఆ న్యాయాన్ని నడిపే పురుషుడు. స్వామివారు బోధిస్తాడు,
బోధించడానికి పనికొచ్చే బుద్ధి లక్ష్మట. బోధ విష్ణు అంటే విష్ణుమూర్తి బోధించేవాడు. బోధించడానికి పనికొచ్చే విషయం ఉంటుంది కదా, ఆ విషయాన్ని బోధము అంటారు. అది బోధించాలంటే ఏం కావాలి? బుద్ధి ఉండాలి. బుద్ధి లక్ష్మి, బుద్ధిలోంచి వచ్చే మాటలు విష్ణు అన్నమాట. కాబట్టి నిజానికి ఆలోచన అంతా ఆవిడదే, మాట అయింది. ఇంట్లో పనంతా ఆవిడ చేశాక రెండు భోజనానికి అంటాడు మొగుడు. చూసారా, ఇంట్లో ఆవిడ శుభ్రంగా పులిహార దద్దోజనం కూరలు సాంబారు చేశాక వంట చేశాక ఏమండో వంట అయ్యింది అన్నాక అప్పుడు ఈయన బయటకు వచ్చి రండి కాళ్ళు కడుక్కోండి. పూర్వం కాళ్ళు కడుక్కుని భోజనం చేసేవారులేండి, అందుకని భోజనానికి లండి అనేవారు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, భోజనానికి లండి అన్న ఈ భర్త మాటే వింటాం, కానీ ఈ భోజనం ఏర్పాటు చేసినామని పట్టించుకోం. ఆ ఏర్పాటు ఆవిడది, మాట ఈయిందట. ఆయనే చెప్పాడు, మేమిద్దరం ఇటువంటి వాళ్ళం, మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే అది మీ తెలివి తక్కువతనం. నేను ధర్మాన్ని, ఆ ధర్మముతో చేసే మంచి పనులు లక్ష్మి. ధర్మ అసౌ అంటే ఆయనే ధర్మం. సత్క్రియాత్తు ఇయం, ఈవిడ మంచి పని. ధర్మం ఉన్న చోట మంచి పని జరుగుతుందిగా, ధర్మం ఆయన, ఆ ధర్మం ద్వారా చేసే మంచి పని ఆవిడ. పుట్టించేవాడు విష్ణువు, ఆ పుట్టబడే సృష్టి అమ్మవారు అంటే ఆయన పరమాత్మ, ఈవిడ జీవాత్మ. ఇక లక్ష్మీదేవి భూమి, ఈ భూమిని పైకెత్తేవాడు ఆయన. భూమిని పైకెత్తేవాడు, లేకపోతే భూమి మరి సముద్రంలో మునిగిపోతుందిగా. భూమి ఆవిడ, అందుకే భూమికి లక్ష్మికి తేడా లేదు, భూలక్ష్మి అన్నారు ఆవిడ్ని. ఆ పైకెత్తి రక్షించేవాడు విష్ణువు. సంతోషం భగవంతుడు. లక్ష్మీదేవి సంతుష్టి. సంతోషము సంతుష్టి వేరు. సంతోషం ఇలా పురాణం వింటే వస్తుంది, సంగీతం వింటే వస్తుంది. తుష్టి అలా కాదు, వచ్చిన డబ్బుతో వస్తుంది. ఈ రెండూ ఉండాలి. ఆవిడెప్పుడూ శాశ్వతంగా ఉంటుంది, అందుకే ఆవిడికి శాశ్వతి అని పేరు. ఎల్లవేళలా మన దగ్గర ఉంటుంది ఆ లక్ష్మి. కోరిక లక్ష్మీదేవి, ఆ కోరికకి తగిన కోరికను నెరవేర్చుకునే శక్తి భగవంతుడు. యజ్ఞం పరమాత్ముడు, యజ్ఞంలో ఇవ్వబడే దక్షిణ అమ్మవారు. అందుకే దక్షిణగా పెట్టినప్పుడు లక్ష్మిని ఇస్తున్నాం అంటారనమాట. యజ్ఞమే పరమాత్మ, యజ్ఞములో ఇవ్వబడే దక్షిణ అమ్మవారు. యజ్ఞంలో వేసేటటువంటి నెయ్యి, చెరువు అని పేరుతో వాడేటటువంటి ఆహారము, ఇది స్వామివారు. అందులోంచి పురోడాశం వస్తుందే, అది మాత్రం అమ్మవారు. అలాగే యజ్ఞం కోసం పత్నీశాల అని ఓ శాల కడతారు. ఆ పత్నీశాల లక్ష్మీదేవి. పూర్వకాలంలో యజ్ఞం అంటే ఆషామాషిగా చేసేవారు కాదు. ఓ నదీ తీరంలో యజ్ఞ వాటిక నిర్మించి యజమానశాల అంటే అందులో యజమాని రాత్రి పడుకోవాలి, ఇంటికెళ్ళి పడుకోవడం కాదు. పత్నీశాల ఓ పక్కన భార్య పడుకోవాలి. సదస్యశాల మీలాంటి వాళ్ళంతా వచ్చిన వాళ్ళు సదస్సులు కూర్చోవడానికి ఒక శాల ఉండేది. ఋత్విక్శాల అందులో యజ్ఞమునికి వచ్చే ఋత్విక్కులు కూడా ఆ రాత్రి అక్కడే కూర్చునేవారు, పడుకునేవారు. భోజనశాల విడిగా ఉండేది, స్నానశాల విడిగా ఉండేది. ఇలా ఎన్ని శాలలు కట్టేవారో అందులో పత్నీశాల అమ్మవారు, యజమానశాల స్వామివారు. చితి అనే పేరుతో ఉండే ఆనందం చిత్స్వరూపిణి, చైతన్య స్వరూపిణి లక్ష్మి. మనందరం కదులుతున్నామంటే మనలో ఒక చైతన్యం ఉంది. ఈ చైతన్యం ఉన్నంత వరకు ఎన్ని ఆటలైనా ఆడతాం. ఆ చైతన్యం తప్పుకుంటే అప్పుడు నలుగురు వస్తారన్నమాట. రామ్ నామ్ సత్యహై, రామ్ నామ్ సత్యహై అని ఒక దాని మీద పడుకోబెట్టి పట్టుకుపోతారు. ఈ శరీరములో ప్రాణం ఉండి కదలడానికి పనికొచ్చేటటువంటి శక్తిని చితిహి అంటారు. అది లక్ష్మి. ఆ లోపల కదిలించే శక్తి అమ్మ అయితే, రూపం భగవంతుడు. మన శరీరమేమో భగవంతుడు, చైతన్యం అమ్మవారు. అందుకే దేవీ భాగవతం ప్రారంభంలో ఏం చెప్పారు? సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వప్రాణులలో కదలడానికి పనికొచ్చే చైతన్య రూపంలో ఉన్న అమ్మవారిని మేము ధ్యానిస్తున్నాము. ఆ శక్తి మా బుద్ధిని సరైన మార్గంలో ప్రేరేపించుగాక, మంచి మార్గంలో ఆ బుద్ధి మమ్మల్ని నడుపుగాక. ఈ మంత్రంతో దేవీ భాగవతం ప్రారంభమయ్యింది. ఎంతమంది ప్రాణులు కదులుతున్నారంటే వీరిని కదిలిస్తున్న చిచ్చక్తి ఒకటి లోపల ఉన్నది. ఆ చిచ్చక్తినే విభక్తిలో చితిహి అన్నారు, దాన్నే చిచ్చక్తి అని కూడా పిలుస్తారు. అందుకే లలితా సహస్రనామంలో చిచ్చక్తి చేతనారూప, కదిలేటటువంటి చేతనా రూపంలో చిచ్చక్తి రూపంలో ఉంటుంది. జడశక్తి జడాత్మిక, జడాత్మిక కదలకుండా ఉన్నప్పుడు జడశక్తి ఆవిడే, కదిలేది కదలంది ఆవిడే అన్నారు.
అటువంటి అమ్మవారు చితి అయితే ఒక రూపం ఉండాలిగా, రూపం ఉంటేనే అందులో కదలిక ఉంటుంది. ఆ రూపం శ్రీ మహావిష్ణువు. యధ్వము భగవంతుడు, లక్ష్మీదేవి దర్భల రూపంలో ఉంటుంది. ఒక్కొక్కప్పుడు భగవంతుడు దర్భరూపంలో ఉంటాడు, యధ్వరూపంలో లక్ష్మీదేవి ఉంటుంది. సామవేదం సాక్షాత్ భగవంతుడు, అందులో ఓంకారం లక్ష్మీదేవి, స్వాహాకారం లక్ష్మీదేవి, జగన్నాథుడు వాసుదేవుడు యజ్ఞంలో వెలిగే అగ్ని, శంకరుడు విష్ణువు, ఆ శంకరుడి భార్య గౌరీ లక్ష్మి. కాబట్టి శివుడి రూపంలో ఉన్నది విష్ణువే, గౌరీ రూపంలో ఉన్నది లక్ష్మే. కేశవుడు సూర్యుడి రూపంలో ఉంటాడు, సూర్యుడి కాంతి అమ్మవారు. విష్ణువు పితృదేవతలు, ఆ పితృదేవతల దగ్గర ఉన్న స్వధా అనే పేరుతో ఉండేది ఈ అమ్మవారు. ఎప్పుడు పితృదేవతలకి స్వాహాకారం చెప్పరు, స్వధాకారం చెబుతారు. స్వధైవేయం అంటాం. అందుకే ఈ స్వధాకారమేమో లక్ష్మీదేవి, పితృదేవతలు విష్ణువు. ఆకాశం స్వర్గలోకం లక్ష్మీదేవి, అక్కడ ఉండే సర్వాత్మకుడు విష్ణువు. చంద్రుడు శ్రీధరుడు, చంద్రుడిలో ఉన్న కాంతి వెన్నెల లక్ష్మీదేవి. మనలో ఉన్న ధృతి ధైర్యం ఉందే అది లక్ష్మీదేవి. కదిలే శక్తి విష్ణుమూర్తి. ఇంకా జలధిర్ ద్విజ గోవింద, జలధి అంటే సముద్రం, గోవిందుడు సముద్ర స్వరూపుడు, సముద్రమే గోవింద రూపంలో ఉన్నది. దాని వేల చెలియలి కట్ట లక్ష్మీదేవి. చెలియలి కట్ట అంటే తెలుసుగా, సముద్రం ఒక స్థాయి దాటి కెరటం ఇంకా అంతగా ముందుకు రాదు, ఎప్పుడు సముద్రం అక్కడి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ అడ్డంగా ఉన్నటువంటి గట్టుని సముద్రమునకు ఒక సరిహద్దుగా నిర్ణయించారు. సాధారణముగా ఈ సరిహద్దుని దాటి సముద్రుడు రాడు వస్తే ప్రపంచం ఎప్పుడూ నాశనం అయిపోయేది. ఒక ప్రాంతం దాటకుండా కెరటం వెనక్కే వెళ్ళే ప్రాంతం ఉందే దాన్ని చెలియలి కట్ట అని తెలుగులో అంటాం, సంస్కృతంలో వేల అంటాం. ఎప్పుడో ప్రళయకాలంలోనో తుఫాను వచ్చినప్పుడో తప్ప ఉత్తప్పుడు ఈ హద్దు దాటి సముద్రుడు ముందుకు రాడు. అలా వస్తే ఊళ్ళు వెలిగిపోవు. ఆ సరిహద్దు ఉందే వాస్తవాధీన రేఖ, అది లక్ష్మేట. ఆవిడే జాగ్రత్త, ఇది దాటి రాకు, వచ్చి మొత్తం అందరినీ వైజాగ్లో ఉన్నవాళ్ళని ముంచేయకు, చెన్నైలో వాళ్ళని ముంచేయకు, పశ్చిమ సముద్రంలో ఉన్నవాళ్ళని ముంచకు అంటూ ఉంటుందట. వాళ్ళ ఆవిడ అడ్డుకుంటోంది కాబట్టే మనల్ని ముంచట్లేదట, లేకపోతే ఎప్పుడో ముంచేసేవట ఆయన. ఈ విధంగా మనల్ని ముంచకుండా సముద్రం కాపాడుతున్నది లక్ష్మీదేవి. లక్ష్మి ఇంద్రాణి అయిన శచీదేవి, శచీదేవి రూపంలో ఉన్నది లక్ష్మి. దేవేంద్రుడి రూపంలో మధుసూదనుడున్నాడు. యముడి రూపంలో ఉన్నది స్వామివారు. యముడి భార్య పేరు ధూమోర్ణ, ఆ ధూమోర్ణ రూపంలో ఉన్నది కమలాలయ. యముడి భార్య పేరు ధూమోర్ణ, ఆవిడకి ఇంకా మారు పేర్లు కూడా ఉన్నాయి కానీ అసలు పేరు ధూమోర్ణ. ఆ యమపత్ని రూపంలో ఉన్నది లక్ష్మి. రుద్ధి అనే పేరుతో ఉన్నది లక్ష్మీదేవి. రుద్ధి అన్న వృద్ధి అన్న ఒకటే, డెవలప్మెంట్, అంతకంతకి అభివృద్ధి చెందడాన్ని వృద్ధి అంటారు. ఆ అభివృద్ధి లక్ష్మీదేవి. ఆయన సాక్షాత్తు ధనేశ్వరుడు కుబేరుడు. ఇక్కడే ఉన్నది స్పెషాలిటీ, రుద్ధి అనే ఆవిడ కుబేరుడి భార్య. కాబట్టి కుబేరుడి భార్య రూపంలో ఉన్నది లక్ష్మి, కుబేరుడి రూపంలో ఉన్నది విష్ణువే. ఇక అవష్టంభం ఉన్నది. అంతకంతకీ మనిషిలో ఒక రకమైన చైతన్యం, అహంకారం, నేను గొప్పవాడిని అనే ఒక భావన ఉండాలి. దురహంకారం కాదండోయ్, ఆత్మబలం. అవష్టంభం అంటే నిజం చెప్పాలంటే ఏమని చెప్పాలంటే ఆత్మబలం. ఆత్మబలం లేకపోతే ఎవడన్నా ఏ పని చేయగలడా? ఒరే నీకు ఉద్యోగం ఇవ్వాలని ఉంది, నువ్వు ఉద్యోగం చేస్తావంటే నేను చవట్నండి, నేను ఎంఏ పాస్ అవ్వలేదండి, నాకు అహంకారం లేదండి అని అప్లికేషన్లు రాస్తే ఉద్యోగం ఎవరు? అప్పుడు నువ్వేం చేయాలి? నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ని, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, బాగా పాఠం చెప్పగలను అని టీవీగా చెబితేనే నిన్ను ఉద్యోగానికి పిలుస్తారు. అటువంటి ఆత్మధైర్యమును అవష్టంభము అంటారు. ఈ అవష్టంభం స్థాయి దాటితే అహంకారం అవుతుంది, అది ఇంకా ప్రమాదం. ఈయన ఎల్లలు దాటనటువంటి ఆత్మబలం. ఈ ఆత్మబలానికి కావలసిన మానసిక శక్తి లక్ష్మీదేవి. వరుణుడు స్వయముగా కేశవుడు. ఆ వరుణుడి భార్య పేరు కూడా గౌరీ అని ఉంది. ఈ శివుడి భార్య కాకుండా వరుణుడి భార్య పేరు కూడా గౌరీ. ఆ వరుణ పత్ని కూడా ఈవిడే. దేవసేన లక్ష్మీదేవి.
దేవసేనాపతి అయిన కుమారస్వామి రూపంలో ఉన్నది విష్ణు శక్తియే. కాలం నిమిషము, కళ, కాష్ఠ ఈ రకంగా పిలువబడుతుంది. కళ అన్న కాష్ఠ అన్న కాలము యొక్క లెక్క. కంటి మీద రెప్పపాటు పడే కాలమును నిమేషము అంటారు. ఇటువంటి రెప్పపాట్లు, 2 రెప్పపాట్లు, 4 రెప్పపాట్లు, అక్కడి నుంచి క్రమంగా ముహూర్తము, గడియలు, విఘడియలు ఇవన్నీ కాలాన్ని లెక్కించడానికి పూర్వం వాడేవారు. అందులో కాష్ఠ లక్ష్మీదేవి. రెప్పపాటు నిమేషం ఉందే రెప్పపాటు కాలం, అది విష్ణుమూర్తి. ముహూర్తము స్వామివారు, అందులో కళ అమ్మవారు. జ్యోత్స్న అంటే వెన్నెల సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి. ఆ వెన్నెల యొక్క మంచి వెలుతురు శ్రీ మహావిష్ణువు. అమ్మవారు తీగల రూపంలో, లతా రూపంలో ఉంటుంది కాబట్టి లతలన్నీ అమ్మవారే. మహావృక్షముల రూపంలో ఉండేది శ్రీ మహావిష్ణువు. రాత్రి విభావరి అంటే రాత్రి, చీకటి రాత్రి. లక్ష్మీదేవి చీకటి రాత్రి, పగలు శ్రీ మహావిష్ణువు. శంఖచక్ర గదాలు ధరించి పగటి రూపంలో తిరుగుతూ ఉంటాడు. వరాలు ఇచ్చేవాడు విష్ణువు. ఆ వరాలు ఇవ్వడానికి పనికొచ్చేటటువంటి శక్తి శ్రీ మహాలక్ష్మి. మహాలక్ష్మి లేకపోతే ఆయన వరాలు ఇవ్వలేడు. వరుడు విష్ణుమూర్తి, వధువు లక్ష్మి. అందుకే వధూవరులిద్దరినీ లక్ష్మీనారాయణులు అంటారు. పెళ్లి కొడుకుల రూపంలో ఉన్నదంతా కూడా ఎవరు? విష్ణువట. పెళ్లి కూతుళ్ళంతా లక్ష్మీ స్వరూపమట. అందుకే లక్ష్మీ స్వరూపిణిని విష్ణువునికి ఇస్తున్నాము అని చిన్నవాడైనా పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకొని కన్యాదానం చేసినప్పుడు ఆనందం పొందుతారు. విష్ణు స్వరూపుడికి ఇస్తున్నాము అని. వాడు నిలబెట్టుకోవాలనుకోండి చివరిదాకా విష్ణువులాగా. నదములన్నీ విష్ణువు. అంటే గోమతి, నర్మద, తపతి వీటిని నదములు అంటారు. ఇవన్నీ తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తాయి. తూర్పు దిక్కున పుట్టి పశ్చిమానికి ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలుస్తాయి. ఇప్పుడు మనం అరేబియా సముద్రం అని పిలుస్తున్నది పశ్చిమ సముద్రం, అందులో కలుస్తాయి. ఏది? నర్మద, తపతి, గోమతి. అందుకని తూర్పు నుంచి పడమరకి ప్రవహించే నదములున్నాయే, ఈ నదములన్నీ విష్ణువులే. నదీరూప సంస్థిత శ్రీ. లక్ష్మీదేవేమో నదులు. గంగా, గోదావరి, కృష్ణ ఇవన్నీ కూడా తూర్పు వేపు ప్రవహిస్తాయి. పడమరలో పుట్టి తూర్పుకి ప్రవహించి తూర్పు వైపు ఉన్నటువంటి బంగాళాఖాతంలో కలిసిపోతాయి. అందుకని ఈ నదులు అంటారు వాటిని. ఈ నదులన్నీ లక్ష్మీదేవి. ధ్వజశ్చ పుండరీకాక్ష. జెండా కర్ర ఉందే, రథం మీద ఇళ్లల్లోనూ జెండాలు పెట్టుకునేవారు. ఆ జెండాకి పనికొచ్చే కర్ర, ఆ ధ్వజం, అదేమో సాక్షాత్తు కృష్ణుడు. ఆ జెండా గుడ్డ ఉంటుంది కదా, రెపరెపరాడుతున్న గుడ్డ, అదేమో లక్ష్మీదేవి. మనలో కోరిక, దాహం లక్ష్మీదేవి. లోభం నారాయణుడు. రతి ప్రేమ, అది స్వామివారు. లక్ష్మీదేవి ఆ ప్రేమని సరైన మార్గంలో పెట్టేటటువంటి ధర్మస్వరూపిణి. ఈ విధంగా ప్రతి జీవిలో ఉండే సకల శక్తులు లక్ష్మీనారాయణ స్వరూపములు. అందుకనే విష్ణువునికి అనంతమైన అవతారాలు, అమ్మవారికి అనంతమైన రూపాలు ఉన్నాయన్నారు. నాయన, ఎంత దివ్యశక్తి ఉన్నటువంటి అమ్మవారి గురించి నీవు ఈ పూట తెలుసుకున్నావు. మనకి భగవంతుడు గొప్ప వరం ఇచ్చాడు. ఇవాళ చతుర్దశి. మనకి దుర్గా సప్తశతిలోను, దేవీ భాగవతంలోను, ఈ రెండింటిలోనూ కూడా ఏమన్నారు? మీరే విని ఉంటారు. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః. అష్టమి, చతుర్దశి, నవమి ఈ కాలములో మనస్సు లగ్నం చేసి అమ్మవారికి సంబంధించిన స్తోత్రములు చదవాలి లేక వినాలి. పదే పదే దేవీ భాగవతంలో చెప్పాడు. లక్ష్మీదేవికి చతుర్దశి అంటే బాగా ఇష్టం. అష్టమి, నవమి, చతుర్దశి అంటే అమ్మవారి రూపాలన్నిటికీ ఇష్టమే. చతుర్దశి అందున కృష్ణపక్ష చతుర్దశి, పైగా శుక్రవారం. శుక్రవారం నాడు ఆఖరి రోజు ఈ మంత్రం రావడం ఏమిటి, ఈ స్తోత్రం రావడం ఏమిటి మనం అనుకున్నామా? ఇదేం ప్రణాళిక కాదు. ఇది భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం. తెలుసో తెలియకో లక్ష్మీనారాయణులకు సంబంధించిన అవినాభావ సంబంధ స్తోత్రమును ఈ శుక్రవారం పూట, అది కూడా చతుర్దశి అయినటువంటి వేళ, అమావాస్యకు ముందొచ్చేటటువంటి చతుర్దశి నాడు భక్తితో మనం
చదువుకోగలిగాం, దాని యొక్క అర్థము తెలుసుకోగలిగాం. సందేహం లేకుండా మీరందరూ కారణ జన్ములు, యోగ జాతకులు, ఆ యోగం మిమ్మల్ని పట్టుగాక.